నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. గ్రామ దేవతలు పోచమ్మ తల్లి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకుంటూ బోనాలు నిర్వహించామన్నారు మున్నూరు కాపు సంఘం నాయకులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల జాతరను ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని మున్నూరు కాపు సంఘం సభ్యులు ఇంటింటికి ఒక బోనం చొప్పున పెద్ద ఎత్తున తరలివచ్చి పట్టణంలోని మున్నూరు కాపు సంఘం సభ్యులు ఘనంగా బోనాలు నిర్వహించారు. మహిళలు పోచమ్మ బోనాలు నెత్తిన ఎత్తుకొని ఊరేగింపులో పోచమ్మ గుడి వద్దకు చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీరాయమల్లు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బిరుదు సమతాకృష్ణ, సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు శ్రీగిరి శ్రీనివాస్, కరీంనగర్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సయ్య, మాజీ ఎంపీడీసీ అమర్శెట్టి రాజలింగం, మున్సిపల్ కౌన్సిలర్లు గొట్టం లక్ష్మి, అనుమాల అరుణాబాపురావు, కోఆప్షన్ సభ్యులు మెంగాని రాధా చంద్రశేఖర్, నాయకులు అమర్శెట్టి తిరుపతి, గాజుల హరీష్, గొట్టం మహేష్, పలువురు మున్నూరు కాపు సంఘం నాయకులు ఉన్నారు. పట్టణంలో మున్నూరు కాపు బోనాలు పోషమ్మ బోనాలు తీయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా మున్నూరు కాపు బోనాలు తీయడం జరుగుతుంది. అందులో భాగంగా అందరూ పెద్ద మనుషులందరూ వచ్చి బోనాలను సహకరించి అందరూ పెద్ద మనుషులందరూ ముందు నడిపించి బోనాలు తీస్తారు. అదేవిధంగా మన బిరుదు రాయమల్లు మాజీ ఎమ్మెల్యే లేకపోవడం సుల్తానా ప్రజలందరికీ చాలా బాధాకరం. ఆ తీరని లోటు కూడా ఉన్న పెద్ద మనుషులందరూ కూడా మన చనిపోయిన మన బిరుదు రాజమల్లి గారి ఆత్మశాంతిని ఇస్తూ ఆయన పెద్దరికాన్ని నిలబెట్టాలని కోరుకుంటూ మన పోషమ్మ తల్లి బోనాలు సక్రమంగా నిర్వహించి ఆ తల్లి మనందరినీ సుల్తానాబాద్ ప్రజలందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ముందస్తు ఉగాది శుభాకాంక్షలు సుల్తానాబాద్ ప్రజలందరికీ ముందస్తు ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలో మున్నూరు కాపులు 36 దేవాలయాల కంటే ముందు పోషమ్మన్నట్టు 36,000 కులాల కంటే ముందు మున్నూరు కాపులుగా పెరుగుతున్న అంచెలంచెలుగా ఎదుగుతున్న ఈ సుల్తానాబాదు మున్సిపల్ చైర్మన్ గాజుల లక్ష్మీ రాయమలన్న గారికి ఈ కార్యక్రమాన్ని తీసుకొని మంచిగా పోషమ్మ బోనాలను వారం రోజుల నుంచి వారు చెప్పినట్టు వారి ఆధ్వర్యంలో ఒక వారం రోజుల నుంచి కష్టపడి కులాలందరినీ ఒకతాటికి పట్టుకొచ్చి ముందుకు నడిపిస్తున్న వారికి ప్రత్యేకమైనటువంటి నూతనంగా ఎన్నుకున్న ప్రజలకు ఆ పాలక వర్గానికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇంకా మిగతా వాళ్ళు సింగిల్ విండో చైర్మన్ కానివ్వండి, అదేవిధంగా ఉన్న కౌన్సిలర్లు అందరూ కూడా కాపు కులస్తులు, ఒక్కొక్క పేరు చెప్పాలంటే చాలా టైం పడుతుంది. కాపు కులస్తులు చాలా రోజుల నుంచి కూడా వాళ్ళు కూడా కష్టపడడం జరుగుతుంది. అదేవిధంగా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు రాయమల్ల చెప్పినట్టు మనలో ఇప్పుడు లేని లోటు ఈ పోషమ్మ దగ్గర ఇంతమంది కులాస్తులు సోదరులు సోదరిమణులు వీళ్ళందరిలో మనకు లేని లోటు ఒకటి కనబడుతుంది. ఒక బీసీ బిడ్డగా పెద్దపల్లి కాన్స్టిట్యూన్స్ లో మాజీ ఎమ్మెల్యేగా బిరుదు రాజమల్లన్న గారు పోయినసారి అందరినీ కూడేసుకొని ఒక్కడికి 4 సార్లు ఫోన్ చేసి ఈ కార్యక్రమాన్ని మనం చేయాలి, మన మున్నూరు కాపులం ముందు వాడాలి తప్పకుండా. మన మున్నూరు కాపులం ఒక మున్నూరు కాపులే కాకుండా బీసీ బిడ్డలందరినీ కూడా
కలుపుకపోయే గుణము మన మున్నూరు కాపులకు ఉంటది కాబట్టి తప్పకుండా పోషమ్మను కానివ్వండి, దేనికైనా మున్సిపాలిటీ అయింది కాబట్టి అవకాశం రాకపోవచ్చు ముందుగాలు, మళ్లీ కూడా అవకాశం రావాలని అందరి ప్రోద్బలంతో ఈ రోజు తొలి మున్సిపల్ అయిన తర్వాత తొలి కాపులు గాజుల లక్ష్మీ రాయమలన్న గారు ఈ రోజు వారు ఉండడము, ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేయడము వారికి మరీ కూడా ఈ దేవుడు ఈ భగవంతుడు అన్ని వేళల ఆశీస్సులు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా గతంలో కూడా వీళ్ళందరూ మన పెద్దపల్లి నియోజకవర్గ కాపులందరూ కూడా ఒక తాటి పైకి వచ్చి పార్టీలకు అతీతంగా ఇవాళ ఉన్న శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో మాదంతా ఒక్కరిగా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన చింతకుంట విజయరమణారావు అన్నగారికి మొన్న పెద్ద ఎత్తున మద్దతు తెలిపి అందరం కూడా ఒకటే పార్టీ లెక్క బిజ్జన్న పార్టీ లెక్కనే బిరుదు రాయమలన్న నాయకత్వంలో అందరం కలిసి పనిచేయడం జరిగింది. ఏ పార్టీలో ఉన్నా కాపులు 99% వారికి పనిచేయడం జరిగింది. వారికి కూడా ఈ పోషవ తల్లిల ఆశీస్సులు ఎమ్మెల్యే గారికి విజయన్న గారికి ఉండాలని కోరుకుంటూ ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా చేయాలని మిగతా ఉన్న కాపు నాయకులందరికీ ఇక్కడ ఉన్న కాపు నాయకులందరికీ ఒక్కొక్క పేరు చెప్పాలంటే చాలా మంది ఉన్నారు కాబట్టి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఇక్కడ ఉన్న ఏదైతే ఉందో ఏదైతే అనుకుంటున్నామో మన జాగా ఇక్కడ ఏమైతే ఉందో పోషమ్మ దగ్గర ఈ జాగను కూడా అందరు పక్కల పండి కొంత మన వాళ్ళు కూడా కొంత కలుపుకోవడం జరిగింది. అది కూడా ఏంటంటే ఇలా పాలకవర్గంలో మీరు ఉన్నారు కాబట్టి మనమే ఉన్నాం కాబట్టి ఇన్ని రోజులు సాధ్యం కాకపోవచ్చు, ఇప్పుడైతే 100% సాధ్యం అవుతుంది కాబట్టి ఈ జాగను కూడా పూర్తి స్థాయిలో తీసి దానికి ఒక బౌండరీ చేసి దాన్ని కూడా కరెక్ట్ చేసి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అందరికీ పార్టీలకు అతీతంగా పనిచేసే వ్యక్తి కాబట్టి అందరు పోషవ తల్లి అంటే ఆయనకు కూడా ఇష్టమే కాబట్టి దేవుడు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కాబట్టి వారు కూడా వారి దృష్టికి తీసుకుపోయినట్టే తప్పకుండా వారు కూడా దీనికి ఏం కావాలో వాళ్ళు దీనికి కూడా సహకారం అందిస్తారని కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడే చెప్పినారు మున్సిపల్ వైస్ చైర్మన్ సమత కృష్ణ గారు కూడా ఇంతకుముందే రాగా నాకు కాగా ఇక్కడ 4 గుంటల భూమి ఇక్కడ మేము కొనడం జరిగింది, 4 గుంటల భూమి వెళ్ళింది. దానికి కూడా ఏంటంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మా మున్సిపల్ నుంచి చైర్మన్ మేమే ఉన్నాం, వైస్ చైర్మన్ మేమే ఉన్నాం, కౌన్సిలర్లు కూడా ఎక్కువ మంది మనమే ఉన్నారు కాబట్టి ఏంటంటే దానికి కూడా ఫండ్ తీసుకొని తప్పకుండా అక్కడ కూడా ఒక సంఘ భవనం ఏర్పాటు చేస్తామని నేను రాగానే ఏంటంటే మా కృష్ణ చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ముందుకు నడిపియాలి, అన్ని కులాలను అన్ని మతాలను మంచిగా చూసుకుంటూ అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఈ పాలకవర్గాన్ని కోరుకుంటూ పోషమ్మ తల్లి మున్నూరు కాపు కులస్తులందరికీ పోషమ్మ తల్లి బోనాల శుభాకాంక్షలు, అదేవిధంగా అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు. సుల్తానాబాద్ పట్టణ మున్సిపల్ ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన